హాయ్ అండి, ఈరోజు వచ్చేసి జూలై 13 అనమాట, 2026 సోమవారం అండి. ఈరోజు అయితే ఆరుద్ర నక్షత్రంలో ఇంకా మన శివుని పుట్టిన నక్షత్రం అనమాట. ఈరోజు చాలా మంచి రోజు అండి, చాలా సంవత్సరాలు ఒకసారి వస్తుంది. నేనైతే కాళహస్తిలో తీసుకున్న శివలింగానికి అయితే అభిషేకం అయితే చేస్తున్నాను. అందరూ కూడా చూసి దేవుని ఆశీస్సులు అయితే పొందండి. ఐదు రకాలు ప్రధానంగా ఉంటాయి. దీంట్లో చేసుకున్న తర్వాత పరమాత్మనే ఆద్యంత్రవర్తి సంయుక్తం వండిన యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిపురాభ భక్త్యా దీపం ప్రయుజ్యామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నర్గాత్ ఘోరాత్ దివ్యం జ్యోతిర్నమోస్తుతే. ఈ విధంగా దీపారాధన చేసుకున్న తర్వాత దీపం దగ్గర 2 అక్షంతలు వేసి ఆ దీపానికి నమస్కారం చేసుకోవాలి. ఓం దీపదేవతాభ్యో నమో నమః. అయం ముహూర్త శ్రీ ముహూర్తోస్తు. ఈ విధంగా దీపారాధన చేసిన తర్వాత ఆచమనం చేయాలి. ఆచమనం అంటే 3 సార్లు చేతిలో విడివిడిగా నీళ్లు పోసుకుని తాగి 4వ సారి నీటిని కింద విడిచిపెట్టాలి. ఓం ఆచమ్యావం కేశవాయ. ఏ వాటర్ అది? అందుకే అడుగుతున్నప్పటి నుంచి ఇదే అదే అని ఇదే పెట్టేసి అవి కాదు, అవి అల్ల గ్లాసులో మరి ఇవి గ్లాసులో దేవుడికి అంతమంది మనం 3 మీద సరిపోతాయా? ఆయన ఒక్కరున్నారు కాబట్టి అంత పెట్టారు. అందుకే ఇది ఎట్టి వాటర్ అదే అయిపోయిన తర్వాత వాటర్ దగ్గర వేసుకుంటాం. సపరేట్ ఉన్నాయి కదా, ఎక్కడ పెట్టాను మరి అందుకే చూసుకొని పెట్టుకోవాలి. ఎన్ని పెట్టుకోవాలి కూడా డబ్బులు పెట్టేస్తాం. పోద్ది, కాలిపోతుంది. అది అది ఆపి ఇటు పెట్టచ్చు కదా కెమెరా. ఇడితే మొబైల్ ఇటు మరే అది లేదంటే ఇబ్బంది పెట్టేస్తాం. ఇటువే మొబైల్ స్వాహ. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. మాధవాయ స్వాహ. గోవిందాయ నమః. కేశవాయ కేశవాయ స్వాహ. నారాయణాయ స్వాహ. మాధవాయ మాధవాయ స్వాహ. గోవిందాయ నమః. ఓం కేశవాయ కేశవాయ స్వాహ. నారాయణాయ స్వాహ. నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. గోవిందాయ నమః. తుడుచుకోండి, పక్కన గుర్తుకొచ్చింది. కేశవనామాలు వరుసగా చెప్పుకోవాలి. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకృష్ణాయ నమః. మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం కేశవాయ స్వాహ. విష్ణువే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అత్యుక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకృష్ణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం మధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఇలా కేశవనామాలు చెప్పుకున్న తర్వాత ఇలా అక్షంతలు తీసుకుని ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే
అని వాసన చూసి అక్షంతలు ఎడం వైపున వేసుకోవాలి. ఇలా ఎడం వైపున అక్షంతలు ఎందుకు వేసుకోవాలి అంటే మనం పూజ చేస్తున్నప్పుడు మనకి ఎడమ వైపున రాక్షసులు, కుడివైపున దేవతలు ఉంటారు. ఇలా వాసన చూసి ఎడం వైపున అక్షంతలు వేయగానే ఆ వచ్చిన భూత పిశాచాలు, రాక్షసులు పారిపోయి మన మనస్సు ఇక్కడ లగ్నం అయ్యి పూజ చేసుకోవడానికి మనస్సు సంసిద్ధం అవుతుంది, మన మనస్సు చిత్తశుద్ధిగా ఉంటుంది. కాబట్టి ఇలా అక్షంతలు వేసుకున్న తర్వాత ప్రాణాయామం చేయాలి. లేదా ఇలాగ ఈ వేళ్ళను పట్టుకుని, ముక్కును పట్టుకుని మంత్రం చెప్పుకోవాలి. ఓం ఓం భువః, ఓం శువః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. ఇలా ప్రాణాయామం అయిపోయాక 2 అక్షంతలు ఒక పువ్వు చేత్తో పట్టుకోవాలి. ఇలా పువ్వు అక్షంతలు తీసుకున్నాక మనస్సులో మమ అనుకుని సంకల్పం చెప్పుకోవాలి. మమ ఉపాత్త దుర్దక్షై ద్వారా శుభాభ్యాం శుభే స్వావనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ శుభకృతనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే అష్టమ్యాం వాసరః వాసరస్తు ఇందువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. అంతవరకు చెప్పుకున్నాక తర్వాత మన గోత్రాన్ని, పేరునే చెప్పుకోవాలి. ఇప్పుడు నా గోత్రం ఆత్రేయ గోత్రం, నా పేరు వెంకట శాస్త్రి. నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తున్నాను కాబట్టి నా గోత్రనామాలు చెప్పుకుని తర్వాత ఒక సంకల్పం విధానం చెప్తాను. ఆ మంత్రాలు మీరు పలికి అప్పుడు మీరు అభిషేకం చేసుకోవచ్చు. ఆత్రేయ గోత్రస్య వెంకట శాస్త్రి నామధేయస్య సహ కుటుంబానాం. ఇప్పుడు నేను చెప్పిన మంత్రాలు మీరు కూడా పలికి అప్పుడు అభిషేకాన్ని చేసుకోవచ్చు. మమ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృత్త్యర్థం మమ వృత్తి వ్యాపార ఉద్యోగ వ్యవసాయ సకల రంగేషు ఉన్నత అధికార సిద్ధ్యర్థం మమ పుత్ర పుత్రిక ఉన్నత విద్య యోగ్యత సిద్ధ్యర్థం కార్తీక మాస మహా పర్వణి పుణ్యకాలే కార్తీక సోమవార మహా పర్వణి పుణ్యకాలే శ్రీ ఉమామహేశ్వర దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం యథాశక్తి పంచామృత అభిషేకం అహం కరిష్యే అని చెప్పిన తర్వాత ఈ అక్షింతలు చేత్తో పట్టుకుని కింద విడిచిపెట్టాలి, నీళ్లు పోసుకుని. యథాశక్తి అభిషేకం కరిష్యే. ఈ విధంగా సంకల్పం పూర్తయిన తర్వాత కలశారాధన చేసుకోవాలి. కలశారాధన అంటే మనం ఆచమనం చేసే పంచపాత్ర కాకుండా వేరేగా ఒక చెంబును పెట్టుకుని దానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఓం కలశస్యం కే విష్ణు కంఠే రుద్రస్తమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః. ఈ విధంగా కలశానికి గంధం బొట్టు పెట్టిన తర్వాత దాంట్లో పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోవాలి. కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ. ఈ విధంగా వేశాక ఒక పువ్వు తీసి దానిపైన పెట్టుకుని దాని మీద చెయ్యి పెట్టి ఉంచాలి. ఈ విధంగా చెయ్యి పెట్టి ఉంచి నేను చెప్తున్న మంత్రాన్ని మీరు వినండి. ఓం కలశస్యం కే విష్ణు కంఠే రుద్రస్మాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌతసాగరాः సర్వే సప్తద్వీపావసుందరా అర్గ్వేదో యజుర్వేద సామవేదోऽప్యతృణः
అంగైశ్చ సహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः आपो वा इदं सर्वं विश्वभूतान्यापो प्राणावापः पशुवापो अन्नमापो अमृतमापः सम्राडापो विराडापः स्वराडापः चन्दापुष्यापः सत्यमापः सर्वा देवता आपो भूर्भुवस्सुरापो ओम ఎంతవరకు అయ్యాక గంగే చిమనే చేవ అనే శ్లోకం వస్తే చెప్పుకోవచ్చు. అయితే గంగా గంగా అని 3 సార్లు అనుకుని ఆ పువ్వుని నీటిలో నేను తిప్పిన విధంగా తిప్పాలి. ఓం గంగే చిమనే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఈ విధంగా మంత్రాన్ని చెప్పి పుష్పాన్ని ఆ నీటిలో కలిపిన తర్వాత ఇక్కడ తెచ్చినటువంటి ద్రవ్యాల మీద దేవుడి మీద ఆ పువ్వుతో నీటిని జల్లి తర్వాత మన శిరస్సు మీద జల్లుకోవాలి. ఓం శ్రీ ఉమామహేశ్వర అభిషేకార్థం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం దేవుడి మీద అంటే శివలింగం పైన జల్లుకుని తర్వాత ఆత్మానంచ సంప్రోక్ష మన శిరస్సు మీద జల్లుకోవాలి. ఇలా జల్లుకున్న తర్వాత మనం ఏ కార్యక్రమం చేసినా కూడా ముందుగా విఘ్నేశ్వర ప్రార్థన అనేది తప్పకుండా చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు అభిషేకం ప్రారంభించే ముందు మనకు వచ్చినటువంటి విఘ్నేశ్వర శ్లోకం శుక్లాంబరధరం అయినా సరే అక్షంతలు పట్టుకుని ఆ శ్లోకాన్ని చెప్పుకుని అప్పుడు మనం అభిషేకాన్ని ప్రారంభించుకోవాలి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. మహాగణాధిపతి దేవత ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి అని చెప్పి విఘ్నేశ్వరుని మనసులో తలుచుకుని ఈ అక్షంతలను ఇక్కడే వేసి అప్పుడు మనం తెచ్చుకున్నటువంటి ఈ స్ఫటికలింగం ఉంది కదండి, ఈ స్ఫటికలింగానికి ఆవాహన చేయాలి. ఏదో పేరుతో శివుడి పేరుతో ఆవాహన చేసుకోవాలి. చేసుకుని అప్పుడు మనం అభిషేకం వరుస క్రమంలో చేసుకోవాలి. ఓం అసునీదేవ రస్మాత్ చక్షుపున ప్రాణమేహనో దేవోగం జోగ్ పశ్యేమ సూర్యమచ్చరంత అనుమతే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానేవ యథాస్థానముపక్వయతే. శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమో నమః ఆవాహయామి అని చెప్పి 2 అక్షంతలు ఆ స్ఫటికలింగం దగ్గర వేసి ఒక్కసారి మన చెయ్యి దానికి ఆనించి నమస్కారం చేసుకోవాలి. ఉమామహేశ్వర దేవతాభ్యో నమః ఆవాహయామి. ఇలా స్వామిని ఆవాహన చేశాక ఆయనకి ఆసనము పాద్యము అర్ఘ్యము స్నానం వరకు ఉపచారాలు చేసి స్నానం దగ్గర ఆగాలి. ఉమామహేశ్వర దేవత నగ్న సింహాసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి స్నాపయామి స్నానం సమర్పయామి. ఇలా స్నానం వరకు వచ్చిన తర్వాత పంచామృతాలు వరుస క్రమంలో చేసుకోవాలి. ఇప్పుడు మనం పంచామృతాభిషేకం ప్రారంభిస్తున్నాం. ఈ పంచామృతాభిషేకం మనం స్ఫటికలింగానికి చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు అవే వస్తాయి. నెక్స్ట్ ఇది స్నానం సమర్పయామి చేస్తాం కదా. ఇది మరి నీరే కదా ఏ వాటి అయ్యమ్మా అన్నీ అవే ఏం వేస్తారు? ఇవే దేవుడి దగ్గర ఇవి వేయాలి. సరే అదే సరే. ఓం ఉమామహేశ్వరాయ నమః ఓం ఉమామహేశ్వరాయ నమః ఓం ఉమామహేశ్వరాయ నమః. ఇవి దేవుడు కాబట్టి అది మనం చేసి ఇప్పుడు అవి రెడీ చేసుకో. చూడండి ఇటు పెట్టి బాబు కొంచెం. ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ మనం అభిషేకం చేసుకోవాలి. ఈ పంచామృతాలతో మొదటిది ఆవు పాలు. అటువంటి ఆవు పాలతో ఇప్పుడు నేను అభిషేకం చేస్తున్నాను. ఓం నమ శివాయ 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 ఓం నమ శివాయ. ఆ చెంబి అది మరి ఎంతసేపు నుంచి ఎందుకు పట్టుకెళ్ళాలి? అందులో తీసాం కదా మరి ఇది కొత్తది దీంతో మెయిన్ దీంతోనే వేయాలి కదా అని కొత్తదే. మరి శివుడికి అన్నీ వేస్తాము ఉన్నాయి కదా ఇంకా ఇవన్నీ కొంచెం కొంచెం ఒక్కొక్క ఓకే.
ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం 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 నమ శివాయ. ఇప్పుడు పాలతో అభిషేకం పూర్తయింది. రెండోది ఆవు పెరుగు. ఇప్పుడు పెరుగుతో అభిషేకం చేసుకోవాలి. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఇది వేసేది పెరుగు ఇది పెరిగే ఇది నీకు ఓం నమ శివాయ 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 ఓం నమ శివాయ. ఈ విధంగా పెరుగుతో అభిషేకం అయిన తర్వాత తేనెతో అభిషేకం చేయాలి. ఎక్కడ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. కొంచెం ముందుకు తొయ్యండి. అది కలిగేదాన్ని వాటర్ తెచ్చుకోండి దాంట్లో. ముందుకు తొయ్యండి. అది ప్లేట్ ఏంటి అది కింద పడిపోతుంది. ఉంది కొంచెం లోపల కొంచెం అక్కడ ఉన్నాయి కదా. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఏంచు ఓం నమ శివాయను ఓం నమ శివాయను. మా అన్నయ్య మనం ఇంట్లో ఏది చేసినా మంచిగా అనిపోతుంటాడు పూజలకి. వినాయక చవితి కాబట్టి ప్లాన్ మీద వచ్చాను. ఓం నమ శివాయ ఓం నమ ఓం నమ శివాయ 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 ఓం నమ శివాయ. ఇప్పుడు మూడయ్యాయి. తర్వాత ఆవు నెయ్యితో అభిషేకం చేస్తున్నాం. ఉంచుండు ఓం పంచాలు. నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. అది ఆకు పెట్టడం వల్ల వెళ్ళట్లేదు ఇక్కడ. ఓం నమ శివాయ 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 ఓం నమ ఆకు పెట్టకపోవాల్సింది. శివాయ. ముందు దేవుడికి కదిపించుకో. దేవుడు కదిపెత్తున్నా చెప్పనా. ఓం నమ శివాయ 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 ఓం నమ శివాయ. అక్షంతలు వేసేసి పెట్టావా? ఇప్పుడు అక్కడ వేస్తాను. చూడు అది నెయ్యి నెయ్యి ఓం నమ శివాయ. నెయ్యి వేస్తాం. నెయ్యి వేస్తాం. తేనె ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నెయ్యి అని చెప్పాడు. నెయ్యి. ఇంకా మూడయ్యాయి. తర్వాత ఆవు నెయ్యితో అభిషేకం చేస్తున్నాం. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం. 3 అయ్యాయి. ఆవు నెయ్యితో అభిషేకం చేస్తున్నాం. ఓం నమ శివాయ. నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. శివాయ ఓం నమ 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 శివాయ. ఎంచి పట్టుకోచి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ ఓం శివాయ నమ ఓం శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ ఓం శివాయ నమ శివాయ ఓం 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 నమ శివాయ.
ఓం నమ శివాయ 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 ఇలాగ గంధం అయిన ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం 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 నమ శివాయ. ఇక్కడ కూర్చోరా నమ శివాయ ఓం 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 నమ శివాయ అయిన తర్వాత చివరిగా సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసుకోవాలి. ఇక్కడతోటి మనకి అభిషేక కార్యక్రమం. తర్వాత చివరిగా సుగంధ ద్రవ్యాలు అభిషేకం చేయడంతో ఇక్కడ మనకి అభిషేకం కార్యక్రమం పూర్తయి అభిషేక కార్యక్రమం పూర్తయిన తర్వాత పిల్లలు తీసుకెళ్తాం కలశారాధన చేసుకున్న నీటితోటి శుభ్రంగా శుద్ధి చేసుకుని తర్వాత స్వామి వారికి బొట్టు పెట్టి ఇక్కడ పెట్టుకోవాలి. అయిపోయినట్టు ఇంకా అన్నీ అయిపోతే అని ఇంక సుగంధ వాటర్ వేసి కడిగేసి స్వామివారికి అలంకరించాలి. ఇక్కడ కాలు తిమ్మరి పట్టేసింది. తర్వాత పువ్వులు తీసుకుని స్వామి వారికి అలంకారం చేసుకోవాలి. అలంకరణ చేయాలి. ఓం నమ శివాయ 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 ఓం నమ శివాయ. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? మొత్తం క్లీన్ చేయాలి. ఏం చేయాలి ఇప్పుడు? అవంతా తీసేసి ఇంక స్వామివారికి వేసి మళ్ళీ ఇది కట్టాలా? కదిపించొచ్చా ఇప్పుడు? మరి అదే కదా, మరి అది తీయాలంటే అలాగనే ఇదైతే కదా. చూడు చూడు ఏడ్ చేశారు. తీసుకుని స్వామి వారికి మరి ముందుకి ముందుకి ఆరాధన చేసుకుని చూపించలేదు. అభిషేకం చేయడం